అన్నిటినీ కబ్జా చేసినటువంటి ముస్లిం సమాజం విషయంలో మాత్రం నోరెత్తడానికి ఉచ్చబోసుకునేటటువంటి ఇట్లాంటి సోకాల్డ్ దొంగనా కొడుకులు ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదానికి రెచ్చిపోయి తోటి హిందువుల్ని, తోటి మార్వాడిల్ని, తోటి సంస్కృతి సాంప్రదాయాలు కలిసి పుట్టినటువంటి రాముణ్ణి, కృష్ణుని పూజించేటటువంటి సమాజంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళని తిట్టడానికి మాత్రం ముందుకు వస్తున్నారు. అదేవిధంగా కంచె ఐలయ్య విషయంలో సామాజిక స్మగ్లర్లు, కోమట్లు అనేటటువంటి ఒక పుస్తకం రాసినప్పుడు ఈ సోకాల్డ్ అంబేద్కరిస్టులు, ఈ సోకాల్డ్ దళిత నాయకులు, ఈ ఫేక్ అంబేద్కరిస్టులు, ఈ బీఆర్ఎస్ లీడర్లలో కొంతమంది ఇప్పుడు మాట్లాడేటటువంటి దొంగలందరూ కంచెలకు మద్దతుగా నిలబడ్డారు. ఇప్పుడు వాళ్ళు కోమట్ల వ్యాపారాలను దెబ్బతీస్తున్నటువంటి మార్వాడీలు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఆ విషయాన్ని కూడా ముందు ముందు చూపిస్తాను, చూడండి. మార్వాడి వాళ్ళు చేసే వ్యాపారంలో చేసే అన్యాయం కావచ్చు, అక్రమాలు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రజల మీద ఆధిపత్యం కావచ్చు, ఇటువంటి